హాయ్ అండి. చిక్కుడుకాయ కర్రీ చేసి చూపిస్తా చూడండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఉల్లాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న. స్టవ్ ఆన్ చేసిన, ఆయిల్ వేసిన, సైడ్ చిక్కుడుకాయ పెట్టిన. ఇట్లా ఉడుకుతుంది. మనకు ఒక సైడ్ రైస్ పెట్టిన, ఒక సైడు చిక్కుడుకాయ పెట్టిన. రైస్ అయింది, చిక్కుడుకాయ కూడా ఉడికింది. ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం. ముందుగా పచ్చిమిర్చి 5, ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసిన, తర్వాత ఉల్లి ఆకు, ఇదంతా మనకు మంచిగా వేగాలి. మిరపకాయలు చిట అంటుంది. ఇప్పుడు పసుపు, తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా 1 నిమిషం వేగాలి. ఇట్లా మనం చిక్కుడుకాయ మంచిగా సుంచి కడిగి ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, 5 నిమిషాలలో కర్రీ రెడీ అవుతుంది. చిక్కుడుకాయ కర్రీ చూడండి. మనం ఇందులో వేసుకోవాలి. అదంతా బాగా కలపాలి మంచిగా. ఒక 10 నిమిషాలల్లో రెడీ అవుతుంది. కారపొడి, ధనియాల పొడి, ఒక 1/2 స్పూను కారపొడి, 1/2 స్పూను ధనియాల పొడి, 1 స్పూను సాల్టు, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్టు మంచిగా వేసిన ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం గుప్పడంతా కొత్తిమీర ఆకు వేసుకోవాలి. ఇప్పటిదాకా స్టవ్ పెద్దగా పెట్టి కలిపిన. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టిన. కొంతసేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది. ఇంకా కొన్ని వాటర్ అంటే ఈ చిక్కుడుగా ఉడకబెట్టిన వాటర్ కొన్ని వేసిన, ఎందుకంటే ఉప్పు కారం మంచిగా పట్టుకుంటుంది కర్రీకి. అవి వేడి ఉన్నాయి కదా వాటరు, చిక్కుడుకాయ వాటరే వేసిన కొన్ని, ఎందుకంటే బాగా డీప్ ఫ్రై లెక్క ఉండకుండా చేస్తున్నా. కర్రీ మొత్తం దగ్గరికి రావాలి కొంచెం వాటరు.
దగ్గరికి వస్తే కూర రెడీ. కర్రీ మంచిగా దగ్గరికి అవుతుంది. చిక్కుడుకాయ ఎందుకంటే ఇత్తులు బాగున్నాయి కర్రీలో, చిక్కుడుకాయల, అందుకే వాటర్ వేసిన. మనకి ఇత్తులు మంచిగా ఉడకాలి. ఆల్మోస్ట్గా అయింది కర్రీ. స్టవ్ బంద్ చేసుకోవడమే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ వంటలు మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాం. ఉంటాను.